ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ నా నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు సంఘాల్లో రకరకాలమైన బోధలు చెప్పబడుతూ ఉన్నాయి. కొంతమంది యేసు కుమారుడని, కొంతమంది యేసు దేవుడని, ఈ రకరకాలమైన బోధలు కన్ఫ్యూజ్ చేసేస్తూ వాక్యం ఒక వచనాన్ని కొంతమంది ఒకలా ఉపయోగించుకొని, కొంతమంది ఇంకో వచనాన్ని ఇంకోలా ఉపయోగించుకొని రకరకాలుగా బోధిస్తూ ఉన్నారు. అసలు దైవ భక్తి గురించి ఒక మర్మమే ఉన్నదండి. అసలు మన క్రైస్తవ జీవితంలో ఎంతోమంది భక్తులు తమ భక్తి జీవితంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల్ని వేరువేరుగా నమ్మినవారు మంచి భక్తులు ఉన్నారు. ముగ్గురు ఒకటే అని నమ్మినవారు మంచి భక్తులు ఉన్నారు. అయితే దైవ భక్తి గురించి అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారు అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూసుకుంటేనండి, దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదే ఉంది. అసలు ఇది మర్మమే ఉందని అపోస్తలుడైన పౌలు గారు చెప్తుంది. దైవ భక్తి అంటే మనం ఎవరికి చేస్తాం భక్తి? దైవానికి భక్తి చేస్తాం. అది మర్మమే ఉందంట. చూడండి, దానికి ఎంత చెప్తుంది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యేటండి. అంటే శరీరధారికి ఎవరు వచ్చారండి? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆ తర్వాత ఆత్మ విషయమై నీతిపరుడని ఎంచబడ్డాడు. ఆయన ఎక్కడ కూడా ఏ తప్పు చేయలేదు. ఆయన పరిశుద్ధుడిగా ఎవరైనాను నాలో తప్పు ఉన్నదని మీరు నిరూపించగలరా అని సవాలు చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఏమండి, ఈరోజు యేసు ప్రభువారిని చాలా కించపరుస్తూ, చాలా తక్కువ చేస్తూ మాట్లాడుతున్నారు. ఆయన గురించి చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఆయన యూదుల్లో ఆయన గరిష్టమైన గొప్ప జ్ఞానాన్ని కలిగిన వాడు. ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షతమని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. దైవ భక్తి గూర్చి మర్మము, అది మర్మమే ఉంది. ఏమండి, ఆ తర్వాత చూడండి, దేవదూతలకు కనపడ్డాడు. ఆయన రక్షకుడని జనాల్లో ప్రకటించబడ్డాడు. ఆయన రక్షకుడు. ఆయన లేకపోతే రక్షణ ఉందండి? ఆయన రక్తము వలన మనం అందరం పాప విమోచన కలిగి మనం జీవిస్తూ ఉన్నాము. ఆయన రక్తము మన పాప పరిహారమై ఆయన మన కొరకు గొప్ప వెల చెల్లించున్నాడు. అయితే యేసు ప్రభువు వారు ఔన్నత్యాన్ని తగ్గిస్తూ ఉన్నారు. ఏమండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, ఈ మర్మం గొప్పదే ఉంది. ఒకటండి, ఈరోజు ఎంతోమంది జనం నశించిపోతున్నారు. చూసారా? ఒక అమ్మాయి మంచిగా క్రికెట్ ఆడి తన దేశాన్ని గెలిపించినప్పుడు తనకు సహాయం చేసిన దేవునికి థ్యాంక్స్ చెప్తే దాన్ని కూడా ట్రోల్ చేసేవారు ఈ రోజుల్లో. చాలా బాధాకరమైన విషయం అండి. అలాంటి విషయాలు జరుగుతున్న తరుణంలో మనం ఇంకా మన దేవుని కించపరుస్తూ, అది దైవభక్తి గొప్ప మర్మమే ఉన్నదానికి అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నాడు కదా. చూడండి, లాస్ట్లో ఏమన్నాడు? లోకమందు నమ్మబడను ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. తేజోమయుడు ఎవరండి? అసలు ఆ తేజోమయుడిని మనం చూడగలమా? ఆయన దేవుడై ఉండి మన కొరకు తగ్గించుకున్న ఆయన్ని మీరు ఇంకా చులకం చేసి మాట్లాడుతున్న యేసు ప్రభుల వారి గురించి. అసలు యేసే లేకపోతే క్రైస్తవులు లేరండి. అసలు క్రీస్తు నామాన్ని మనం ఎలా ధరించుకున్నామండి? క్రీస్తు ప్రభుల ద్వారా కదండి మనకి ఈరోజు క్రైస్తవులు అనబడుతూ ఉన్నాము. ఈరోజు ఆయన ఔన్నత్యం తగ్గించకండి. మనం అందరం, మీరు ముగ్గురు ఉన్నారు నమ్ముతున్నారా? నమ్మండి. ఎందుకంటే ముగ్గురు ఒక రీతిగా ఉన్నారు, ఒక్క మహిమతో ఉన్నారు. లేదా ఒక్క దేవుడు ముగ్గురుగా ఉన్నారా? అదే నమ్మండి, దానిలో ప్రాబ్లం లేదు. కానీ నశించిపోతున్న ఎంతోమంది జనాలు ఉన్నారండి. వారు రక్షణార్థమే బతుకుతాం. దయచేసి ఇలాంటి దేవుడు ఔన్నత్యాన్ని, అది ఎందుకంటే మర్మమే ఉన్నది. అది కొంతమంది బయలుపడవచ్చు, కొంతమంది బయలుపరచకపోవచ్చు. కానీ మనం వరకు కడవరకు విశ్వాసత, నిరీక్షణ, భక్తిని కలిగి ఉంటే మనది పరలోకం చేస్తుంది. కాబట్టి దైవాన్ని గురించి మనం కించపరచొద్దండి. అది యేసుప్రభు లేకపోతే మనం ఎక్కడున్నామండి? ఆయన రక్షకుడండి. ఆయన కించపరచొద్దండి దయచేసి. దేవుడి మాట దీవించును గాక. థ్యాంక్ యూ. ఆమేన్.